ఓకే ఇంటికి వచ్చేసి నందమూరి తారక రామారావు గారు సుమారుగా మన మధ్యలో లేకపోవడం 31 సంవత్సరం అయింది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం కానీ పాత ఆంధ్రప్రదేశ్ కానీ తెలుగుల మీద జరుగుతున్నటువంటి దౌర్జన్యాలే కానీ తెలుగులకు అన్యాయం జరుగుతున్నటువంటి విధంగా ఆ రోజు మహాపురుషుడు దేశంలోనే ఎన్టీ రామారావు అంత గొప్పవాడు లేడు. అసలు గొప్పవాడు నిజంగా దేశ ప్రధానమంత్రి అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ భగవంతుడు తొందరగా తీసుకపోవడం మాస్ వంటి అందరూ కూడా అభిమానులందరూ కూడా చాలా బాధ కలిగింది. ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో పనిచేశాను. ఎన్టీ రామారావు వెంబడి తిరిగాను. ఎన్టీ రామారావు కార్లో కూడా నేను తిరిగాను. ఎన్టీఆర్ గారు ₹2 బియ్యం తెచ్చి నిరుపేదలు ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ పటేల్ పడవారు వ్యవస్థను తీపిచ్చి ఒక చరిత్ర సృష్టించి బ్రహ్మాండమైనటువంటి వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేసినటువంటి గొప్ప నాయకుడు ఎన్టీఆర్ గారు. ఆయన ఎన్టీఆర్ అంటే ఒక కులానికో ఒక మతానికో మనిషి కాడు. ఆయన భగవంతుడు. ఆయన మన దేవుళ్ళని చూడలేము కానీ ఆయనను చూసే కృష్ణుడు ఇట్లుంటాడా రాముడు ఇట్లుంటాడా అనేటటువంటి పబ్లిక్ తెలుసుకున్నటువంటి స్థితిలో ఆ రోజు ఉన్నది. కాబట్టి ఎన్టీ రామారావు చనిపోయినప్పుడు కూడా ఆ రోజున అక్కడ ఉన్నటువంటి లక్ష్మీపార్వతి మా అందరినీ టీడీపీకి సంబంధించినటువంటి వాళ్ళని రానియకుండా శివంగారు అడ్డం పడితే కూడా మేము హరికృష్ణ గారు దుబాయ్లో ఉంటే దుబాయ్ నుంచి తీసుకొచ్చి మేము మొత్తం సుమారుగా కుక్కటిపల్లి నుంచి 200-300 వెళ్ళి ఆ శవాన్ దగ్గరికి వెంబడే వెళ్ళి ఎన్టీఆర్ దగ్గర తీసుకొని ఆ దాన సంస్కారాల 40 రోజుల వరకు కూడా నేను ఎన్టీఆర్ పూర్తిగా దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఆయన ఎంత ఆనెస్ట్ అంటే చాలామంది తెలియదు. ₹1 జీవితంలో రాజకీయ నాయకులు అవినీతి చేయని గొప్పవారు ఉన్నారంటే అది నందమూరి తారక రామారావు గారు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప నటుడు ఇక జీవితంలో పుట్టడు కూడా. అంత గొప్ప నాయకుడు. అందుగురించే నేను కుక్కడపల్లిలో చాలా మటుకు ఎన్టీఆర్ నగర్లని నందమూరి నగర్లని కాలనీల పేర్లే పెట్టించాను. ఇక్కడ వసంత నగర్లో శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ గారు, నాగేశ్వరరావు గారు మీకు ఎన్టీఆర్ విగ్రహం పెట్టుకుంటే కూడా ఆ రోజున ఒకటే రోజు 3 విగ్రహాలు పెట్టాం. ఏదే వివేకేంద్ర కాలనీలో, అదేవిధంగా వసంత నగర్లో, అదేవిధంగా మోతీనగర్లో కూడా విగ్రహాలు పెట్టాం. సుమారుగా నేను 30-35 ఏళ్లలో ఎన్టీఆర్ విగ్రహాలు సుమారుగా 10 నుంచి 20 దాకా ఇక్కడ